నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కోవూరు మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గంలోని నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేను పార్లమెంట్ నెల్లూరు జిల్లాలో ప్రవేశించినప్పుడు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నాకు ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా జన్మలో మర్చిపోలేదు. అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన తర్వాత ఇంకా రాజ్యసభలో సమయం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా నేను పుట్టినటువంటి గడ్డ, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే విద్యాభ్యాసం చేసుకున్నాను. అన్ని అయిన నాకు ఇక్కడి నుంచి పోటీ చేయడం అన్నటువంటిది చాలా సంతోషాన్ని ఇచ్చింది. పుట్టిన గడ్డకి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగింది అన్నటువంటి సంతోషం, బాధ్యత ఇంకా పెరిగింది, ఆ బాధ్యతను నెరవేర్చాలి అన్నటువంటి పట్టుదల కూడా నాలో పెరుగుతా వస్తూ ఉంది. తప్పకుండా మీ యొక్క అంచనాలకి నేను కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఆల్రెడీ మిమ్మల్ని తృప్తిపరచడం జరిగింది. నేను కూడా మీ అందరికీ కూడా తృప్తికరంగా సేవలు అందిస్తానని నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. కోవూరు ప్రాంతం ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. తిక్కన మహాకవి కవిత్రయంలో పుట్టినటువంటి నేల ఈ యొక్క కోవూరు. ఈ యొక్క కోవూరు ప్రాంతంలో ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఫాదర్, తండ్రి గారు 83 నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడనే ఈ గడ్డ పైన కోవూరు ప్రాంతంలో కోవూరు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్రిజర్వ్ అయినప్పటి నుంచి కూడా సేవ చేస్తా ఉన్నారు. ఈ యొక్క గడ్డకి అంకితమైనారు అన్నటువంటి విషయాన్ని నిజంగా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి విషయం. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీరు లాస్ట్ 2019 ఎన్నికల్లో ఇంచుమించు 40,000 మెజారిటీతో గెలిపించారు. ఈసారి 2024 ఎన్నికల్లో ఇంకా 50,000 మెజారిటీకి దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. అన్నకి 50,000 వస్తే నాకు కూడా 50,000 మీరు ఇస్తారని నా యొక్క సహచరుడు, మిత్రుడు బీదా మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా మేమిద్దరం కలిసి చదువుకున్నాం. దగదర్తిలో ఇక్కడ నెల్లూరు జిల్లాకి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి నౌకాశ్రయాలు 2 ఉన్నాయి. కానీ లేనటువంటిది విమానాశ్రయం. ఎందుకనో ఈ యొక్క విమానాశ్రయం చాలా కన్స్ట్రక్షన్ అన్నటువంటిది లేట్ అవుతా ఉంది. విమానాశ్రయం కానీ ఉంటే, ఎయిర్ కనెక్టివిటీ కానీ ఉంటే మిగతా ప్రపంచానికి మనం అతి దగ్గర అవుతాం. మనకు సమయం తీసుకుని మిగతా ప్రాంతాలకు చేరుకోవాలన్నా, మిగతా దేశాలకు చేరుకోవాలన్నా ఎక్కువ సమయాభావం ఉండదు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కార్గో విషయంలో ఎంతో తోడ్పడుతుంది, మనకు కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ దగదర్తి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని నేను ఈ యొక్క సివిల్ ఏవియేషన్ అంటే విమానయాన శాఖ
పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ గా అధ్యక్షత వహిస్తున్నాను. నాకు ఇది నా సబ్జెక్టే కాబట్టి, నా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇది ప్రయారిటీ మీద టేకప్ చేసి నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం వచ్చేలా కృషి చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక నెల్లూరు ప్రాంత అభివృద్ధికి ముఖ్యంగా దోహదపడేటటువంటిది నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్. ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తయింది, అది కూడా ఇప్పుడు కంజెస్టెడ్ గా తయారైంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ కానీ వచ్చినట్లయితే తప్పకుండా నెల్లూరు అభివృద్ధి అన్నటువంటిది మిగతా రాష్ట్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అంటే విశాఖపట్నం, తిరుపతి కాబట్టి వాటికి సమాంతరంగా లేకుంటే వాటికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధిని మనం చేసుకుని నెల్లూరు జిల్లాను చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి తప్పకుండా ఇది శాంక్షన్ చేయిస్తానని నేను మీకు హామీ ఇస్తాను. మన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక రాజకీయ అభివృద్ధి విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనం సాధించినటువంటి అభివృద్ధి, మనం పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి చేకూర్చినటువంటి లబ్ధి, ఇవి రెంటినీ కూడా మనం చూపించి ఈరోజు 2024 ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం. ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు, మనం ఈరోజు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి, కానీ ఆ విమర్శలో వాస్తవం లేదు. మనం సంక్షేమ పథకాలకి ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇచ్చారో అభివృద్ధికి కూడా అలాంటి ప్రాధాన్యత మనం ఇస్తా ఉన్నాం. అలాంటి ప్రాధాన్యత ఇచ్చేది కాబట్టి అభివృద్ధి సాధించాం కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం మీరు 2014-19లో మీ యొక్క 1,67,00,000 కుటుంబాలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో వారి ఇన్కమ్ 2014-19తో పోల్చి చూసుకుంటే ఇంచుమించుగా అది 2-3 అయింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దీన్ని బట్టి ఆలోచిస్తే మన ఆదాయం అంతా కూడా, కుటుంబ ఆదాయం ప్రతి ఒక్కరికి పెరిగింది. కుటుంబాల్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ లో ఇంచుమించు 86-87% మంది ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి అటు సంక్షేమ పథకాల విషయంలో ఆదాయం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఇండస్ట్రీస్ పెరిగాయి, మనం పోర్టులు డెవలప్ చేసుకుంటా ఉన్నాం. మన రామాయపట్నం పోర్టు రికార్డ్ స్థాయిలో మనం ప్రారంభం చేసుకొని ఇదే టైంలో ఈ 5 సంవత్సరాల టైంలోనే మనం పూర్తి చేసి దాన్ని కంప్లీట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్టు కానీ, బావనపాడు పోర్టు కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఏ విధంగా తీసుకోకుండా మనం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శల్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మనకు మొత్తం ఇక్కడ ఈ కోవూరు నియోజకవర్గంలో 1,05,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 1,05,000 ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా అఫీషియల్ స్టాటిస్టిక్స్. మొత్తం ఓటర్ల సంఖ్య 2,65,000. 2,65,000 బెనిఫిషియరీస్ 2,65,000 పై
బెనిఫిషియరీస్ లబ్ధిదారులు 1,85,000 మంది ఉన్నారు. 1,85,000 మంది. మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రనక పగలనక ప్రజలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ఎవరికి ఇల్లు లేవో, కనీస వసతులు ఏదైతే ఉన్నాయో, ఇల్లు కానీ, కట్టుకునేదానికి బట్టలు, తినేదానికి ఆహారం కానీ, ఎవరికి విద్య, వైద్యం ఏ విషయంలో కూడా తీసుకోకుండా కనీస అవసరాలకి అన్నింటినీ కూడా మెరుగుపరుస్తూ అటు అభివృద్ధిని కూడా సమపాడలో చూసుకుంటున్నారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మొత్తం ఖర్చు పెట్టింది కోవూరు నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది 1,544 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నియోజకవర్గానికి మాత్రమే. ఇక మీ అందరికీ కూడా తెలుసు, నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్డు బ్రిడ్జికి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న తండ్రి గారి పేరుని పెట్టడం జరిగింది. దానివల్ల 97,000 ఎకరాల ఆయకట్టు, 72 గ్రామాలు దానివల్ల బెనిఫిట్ అయ్యారన్న విషయం కూడా మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ముదివర్తిపాలెం కాస్వే 93 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఈ విషయంగా ఆయన వర్క్ స్టార్ట్ చేశారు. మీకు మీ నియోజకవర్గానికి మీ శాసనసభ్యుడిగా ఆయన చేస్తున్నటువంటి న్యాయం నిజంగా శ్లాఘించాల్సినటువంటి విషయం. ఇక నెల్లూరు మైపాడు రోడ్డు వైడనింగ్కి 48 కోట్లు ఎస్టిమేషన్ తయారైంది, శాంక్షన్ అయిపోయింది, టెండర్స్ అయిపోయి 15 ఫిబ్రవరి 15వ తారీఖున మనం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది అనేటువంటిది మీకు తెలియజేసుకుంటాం. ఇంకా బుచ్చిరెడ్డిపాలెం, రాజుపాలెం సెంట్రల్ లైటింగ్ కోసంగా 1,65 లక్షలు, మరి 1,52 లక్షలు, ఇవి రెండు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ యొక్క దానికి ఆ ప్రారంభోత్సవానికి నన్ను కూడా ఆహ్వానించారు, నేను కూడా రావడం జరిగింది. రాజుపాలెం ఇక ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరించింది అన్నటువంటి దీంట్లో యథార్థం లేదు. తప్పకుండా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మొత్తం సంఖ్యలో మనకు ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ భాగం గతంలో మీరు కానీ టోటల్ ఓట్స్ పోల్చుకుంటే 50% ఓట్లు మనకు వచ్చాయి, 50% ప్రజల ఓట్లు వచ్చాయి. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసేదానికి, తృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్నో కార్పొరేషన్స్ పెట్టాము. ప్రతి సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ పెట్టాము. మరొక విమర్శ, కార్పొరేషన్ పెట్టారు కానీ మీరు నిధులు ఇవ్వట్లేదు అని అంటారు. ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, బీసీ సామాజిక, ముఖ్యంగా బీసీ సామాజిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని బడుగు బలహీన వర్గాల్ని, పేదల్ని మిగతా వర్గాలకి సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఆయన చేసినటువంటి కృషి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో చరిత్రలో నిలిచిపోతారు. ఆయన పరిపాలన, సుపరిపాలన అన్నటువంటిది మీరు మన పుస్తకాల్లో చదువుకుంటాం. గుప్తుల కాలం నాటి పాలన స్వర్ణ యుగం అన్నటువంటిది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నటువంటిది తప్పకుండా భవిష్యత్తులో ఇది సువర్ణాక్షరాలతో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంఘం నుంచి బుచ్చిరెడ్డిపాలెం వాటర్ స్కీమ్ 85 కోట్లు శాంక్షన్ అయి పని మొదలైంది. ఇది మీకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నలో
చాలా ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి ఒక విషయం ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, క్రమశిక్షణ. ఏ పని చేసినా అది ఏ కార్యక్రమం అయినా కావచ్చు, వ్యక్తిగతంగా కానీ అటు రాజకీయంగా కానీ ఏ రకంగా ఏ కోణంలో నుంచి చేసినా చాలా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా క్రమశిక్షణతో చేయడం అన్నటువంటిది ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఈ రోజుల్లో ఆ క్రమశిక్షణ, ఆ నిబద్ధత, పని చేయాలన్నటువంటి తపన, తను అనుకున్నటువంటిది సాధించాలి అన్నటువంటి కోరిక, ప్రజలు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చాలి అన్నటువంటి తపన చాలా కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఉంటాయి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి అనే విషయంలో ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారు. తప్పకుండా ఆయన్ని మన శాసనసభ్యుడిగా, నన్ను పార్లమెంట్ సభ్యులుగా మీరు ఎన్నిక చేసుకుంటారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము. కూర్చుని నగర పంచాయతీగా మన ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అభ్యర్థుల మేరకు మార్చడం, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చడం జరిగింది. కాబట్టి అది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు.